వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో ప్రిపరేషన్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం మనము 25 రూపాయలకే కోర్స్ అనేటువంటిది లాంచ్ చేశాము. హెచ్ఏ మరియు హెచ్జిటి బయాలజికల్ సైన్సెస్ ఎవరైతే రాస్తున్నారో హెచ్జిటి వాళ్ళందరికీ కూడా మనకు 6th to 10th, అలాగే ఎస్ఏ వాళ్ళకు హెచ్జిటి వాళ్ళకు 6th to 10th కంటెంట్ బయాలజీ ఆల్మోస్ట్ 90% సిలబస్ సేమ్గా ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, కుటుంబము మరియు ఆటలు. సో వీటికి సంబంధించి హెచ్జిటి సిలబస్ అనేసి నేను రిమార్క్స్లో క్లియర్గా మీకు పొందుపరచడం జరిగింది. 23వ తేదీ నుండి ఏమేమి షెడ్యూల్ అనేటువంటిది ఇస్తున్నాం అనేటువంటి క్లియర్గా మీకు స్పష్టంగా చెప్తున్నాను. సో 23వ తేదీ వచ్చేసి ప్రసరణ, మానవునిల రక్త ప్రసరణ మరియు మొక్కలలో రవాణా. తర్వాత 24వ తేదీ వచ్చేసి మానవునిల విసర్జన, మొక్కలలో విసర్జన మరియు మిగతా జీవులలో విసర్జన. సో ఇక్కడ వచ్చేసి మామూలుగా హెచ్జిటి వాళ్ళకి కానీ ఒకసారి కానీ తీసుకున్నట్లయితే కానీ జస్ట్ జంతువులలో విసర్జన అనేటువంటిది ఇచ్చాడనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన. కానీ ఎస్ఏ బయాలజీ వాళ్ళకి వచ్చేసి ఏమున్నదంటే ఎక్స్క్రేషన్, విసర్జన మరియు మానవునిలో వచ్చేసి ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. తర్వాత 25వ తేదీ నియంత్రణ, సమన్వయము మరియు నాడీ వ్యవస్థ, మొక్కలలో నియంత్రణ. 26వ తేదీ ప్రత్యుత్పత్తి రకాలు. సో తర్వాత ప్రత్యుత్పత్తిలోని ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో శాక్య ప్రత్యుత్పత్తి, తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, తర్వాత విత్తనం ఏ విధంగా డిస్పర్షల్ అవుతుంది, సో ఓకేనా, వ్యాప్తి ఏ విధంగా చెందుతుంది. సో తర్వాత అడలోసెన్స్ అనేటువంటిది అంటే యుక్త వయసు అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, అందులో వచ్చేటువంటి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత హార్మోన్స్ యొక్క ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ ఏ విధంగా అవుతుంది, తర్వాత ఈ యొక్క లైంగిక నిర్ధారణ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, సో అనేటువంటి దాని గురించి మొత్తం అంతా కూడా ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి సిలబస్ 26వ తేదీ మనకు ఎగ్జామ్ ఉంటుంది. 27వ తేదీ వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్. ఇది ఎక్కువగా సిలబస్ ఉన్నదాని వల్ల నేను ఇక్కడ ఎక్కువగా మీకు మెన్షన్ చేయలేదు. అందుకే ఈ వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్కడ వరకు మనకు 28వ తేదీ ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాను. సో అవర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏమున్నదంటే కొంచెం వేరియేషన్ ఉన్నది హెచ్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి. సో ఇక్కడ హెచ్జిటి వాళ్ళకి కానీ తీసుకున్నట్లయితే క్లైమేటు అంటే వాతావరణం చేంజ్ ఏ విధంగా అవుతుంది, సో దాని తర్వాత వర్షము, తర్వాత వరదలు, తర్వాత సైక్లోన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే వరదలను ఏ విధంగా నియంత్రణ చేయాలా అనేటువంటిది కూడా మనకు ఉన్నదనమాట. తర్వాత గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, తర్వాత ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్, సే నో టు ప్లాస్టిక్. తర్వాత ఇవన్నీ కూడా హెచ్జిటి వాళ్ళకు మరియు ఎస్ఏ వాళ్ళకు రెండింటిని కవర్ చేస్తూ నేను క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క ఉన్నటువంటిది ఏమంటే అవర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి హెచ్జిటి సిలబస్ వచ్చేసి మనకు మన వాతావరణానికి సంబంధించి సిలబస్ సేమ్గా లేదు కాబట్టి 27వ తేదీ వచ్చేసి ఇది హెచ్జిటి వాళ్ళకు మాత్రమే పెడతాది అనమాట. హెచ్జిటి వాళ్ళకు వచ్చేసి మాత్రమే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. 27వ తేదీ హెచ్జిటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో 28వ తేదీ వచ్చేసి రిమైనింగ్ ఏదైతే ఉన్నదో అవర్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు, ఆహారపు పిరమిడ్లు, తర్వాత ఎఫెక్ట్స్ అంటే మానవుని యొక్క విధానం వల్ల వచ్చేసి ఆ యొక్క ఆవరణ వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింటున్నది, సో వాటి యొక్క నియంత్రణ, తర్వాత సహజంగా జరిగేటువంటి వనరులు ఏమున్నాయి, సో అందులో పునరుద్ధరింపబడే వనరులు ఏవి, పునరుద్ధరించబడిన వనరులు ఏంటి, తర్వాత బయోడైవర్సిటీ. ఇది కొంచెం సిమిలర్గా ఉన్నది. అది వచ్చేసి 28వ తేదీ ఎస్ఏ అండ్ హెచ్జిటి కామన్ సిలబస్ పెడతాను. తర్వాత 29వ తేదీ వచ్చేసి కణం యొక్క నిర్మాణము, కణాల యొక్క రకాలు, కణ నిర్మాణము మరియు వాటి విధులు. తర్వాత 30వ తేదీ ఓన్లీ హెచ్జిటి సిలబస్, అందులో వచ్చేసి ఫ్యామిలీ. సో ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీలో రోల్ ఏంటి అంటే ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పాత్రలు ఏమేమి ఉంటాయి, వంశవృక్షము, తర్వాత కుటుంబంలోని ఉన్నటువంటి రకాలు, తర్వాత ఏ విధంగా ఫ్యామిలీ అనేటువంటి చేంజెస్ అవుతున్నది, వాటి యొక్క స్ట్రక్చర్ అంటే నిర్మాణంలో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, తర్వాత ఫ్యామిలీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, షెల్టర్ ఫర్ ఆల్ అంటే ఉండడానికి అందరికీ కూడా ఆవాసము, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఎలాంటి రకాలు, తర్వాత హోమ్ యొక్క అప్లయన్సెస్ అంటే గృహంలో ఉపయోగించే పరికరాలు, తర్వాత వలస. సో వలస పోవడానికి ఉన్నటువంటి రీజన్స్, కారణాలు ఏంటి, దానివల్ల ఫలితాలు ఏంటి, సో ఇవన్నీ కూడా. తర్వాత ఈ యొక్క
గృహం అనేటువంటి కోల్పోయినటువంటి వారి పరిస్థితి ఏంటి, సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ప్యూర్లీ ఎగ్జిట్ సిలబస్. 31వ తేదీ వచ్చేసి ఆటలు మరియు అందులోని ఇండోర్ ఆటలు మరియు అవుట్డోర్ ఆటలు, సో మొదలైనవి వచ్చేసి ఎగ్జిట్ సిలబస్లో కవర్ అవుతుందన్నమాట. ఇంకా ఈ 31వ తేదీ వరకు కవర్ కానిటువంటి సిలబస్ వచ్చేసి 1 నుండి 5వ తేదీ లోపల మనము సక్సెస్ఫుల్గా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతటితో వచ్చేసి మనకు 35 రూపాయలు ఉన్నటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చినటువంటి మాట ప్రకారము, సో చాలామంది కొన్న దాని ప్రకారము మనము కవర్ చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ రేపటి నుంచి జరిగేటువంటి ఎగ్జామ్ సిరీస్లో మీరు రాసినటువంటి ఒక 3 to 4 అవర్స్లో వచ్చేసి దాని సొల్యూషన్ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఉన్నటువంటి షెడ్యూల్. ఓకేనా, సో సారీ కొద్ది రోజులు మనకు షెడ్యూల్ అనేటువంటి ఇన్కన్వీనియన్స్ చేయడం జరిగింది, బట్ రేపటి నుంచి వచ్చేసి పక్కాగా మనకు ఉంటుందన్నమాట. టైం వచ్చేసి 8 గంటలకు వచ్చేసి డైలీ మన యాప్లో వచ్చేసి టెస్ట్ అనేటువంటి అప్లోడ్ చేయడము జరుగుతుంది. మరి మార్కుల సంగతి ఏంటి అంటే మార్కులు వచ్చేసి ఇక్కడ ఈ విసర్జన మరియు ప్రత్యుత్పత్తి ఇవన్నీ వచ్చేసి మ్యాక్సిమం